బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మదీక్ష 2 రోజులు చేరుకుంది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం కోసం రామచంద్ర యాదవ్ బీసీ ధర్మదీక్ష చేస్తారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాగే ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జనతారు. రాజ్ కుమార్, చూస్తున్నాం 2 రోజులు చేరుకుంది రామచంద్ర యాదవ్ గారి దీక్ష. డిమాండ్ నెరవేర్చే వరకు దీక్ష నిర్వహించడానికి భీష్మించి కూర్చున్నారు ఆయన. ఒకవైపు పార్టీలకు అతీతంగా అందరూ కూడా మద్దతు తెలపడం కూడా చూస్తున్నాం. అక్కడ కూడా చాలా మంది స్వయంగా వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు మాజీ ఎంపీ విజయసాయి ట్వీట్ చేస్తారు. ఇంకా విజయసాయి ట్వీట్లో ఏం పేర్కొన్నారు? రైట్ సతీష్, మొత్తానికి ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించి ఏదైతే బీసీ ధర్మదీక్ష జరుగుతుందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వివిధ పార్టీల నుంచి అనుగుణంగా బోడే రామచంద్ర యాదవ్ కు పార్టీలకు ఖచ్చితంగా మద్దతు పలుకుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిసేపటి కిందట ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈ ట్వీట్ లో తన సంపూర్ణ మద్దతు బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ బీసీ ధర్మదీక్ష ఏదైతే జరుగుతుందో ప్రధానమైనటువంటి 5 డిమాండ్ ప్రభుత్వం ముందు రామచంద్ర యాదవ్ ఏదైతే ఈ ప్రభుత్వం ముందు ఉంచారో మరి దీనికి సంబంధించి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు విజయసాయిరెడ్డి తను పూర్తిగా స్థాయి మద్దతు పలుకుతున్నానని కూడా ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనమైనటువంటి ట్వీట్ గానే చూడాలి. ఎందుకంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజీనామా చేసినటువంటి తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి ఇటీవల ఏదైతే ఇటు ప్రభుత్వం ముందు ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ 5 ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఇప్పటికే సిద్ధపడినటువంటి నేపథ్యంలో మొదటి రోజు చాలా అనూహ్యంగా అటు బీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో బీపీ మండల్, అదేవిధంగా జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురు కూడా వచ్చి ఈ దీక్షను ప్రారంభించినటువంటి తర్వాత ప్రత్యేకించి కీలకమైనటువంటి విజయసాయిరెడ్డి కూడా కొద్దిసేపు కిందట ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డి ట్వీట్ ను మరి ఏ విధంగా చూడాలి, మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాబోతుంది, మరి ఈ రోజు నుంచి మరి పిఎస్సి సమావేశం కూడా ఈ రోజు బీసీవై పార్టీది పిఎస్సి సమావేశం కూడా జరుగుతుంది. మరి సమావేశంలో కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు కూడా ఈ పిఎస్సి సభ్యులు తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి విజయసాయిరెడ్డి ట్వీట్ చాలా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.